అప్పుడు మా వాడు చెప్తున్నాడు, తను కన్న బిడ్డల్ని అపురూపంగా చూసుకుంటూ, ఇప్పుడు నాకు ఇద్దరు అమ్మాయిలు, పెద్దమ్మాయి హైదరాబాద్ బయలుదేరింది, జాగ్రత్త అమ్మ, వచ్చేటప్పుడు పోయేటప్పుడు జాగ్రత్తగా ఉండు అనేది కొన్ని జాగ్రత్తలు చెప్తాం. ఒకవేళ ఏదైనా అనుకోని ఇబ్బంది కలిగితే నల్గొండ మహాసభ లేదు, యూటీఎఫ్ కార్యక్రమం వెళ్ళిపోవాలనిపిస్తుంది. అందుకనే తను కన్న బిడ్డల్ని అపురూపంగా చూసుకుంటూ తనని కన్న తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో పెడుతున్న ఈ మనిషికి తలెక్కడుంది నానా అని చెప్తాడు. తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో పెట్టినోడు యూటీఎఫ్లో ఉండాల్సిన పర్లేదని కూడా తీర్మానం చేసాడు. మొక్కవాడు పడాల్సి తల్లిదండ్రులు, ఎందుకంటే నువ్వు కూడా తల్లిదండ్రులు అవుతావు, నువ్వు ముసలోడి అవుతావు, నువ్వు అత్త అవుతావు, నువ్వు మామ అవుతావు. మొదటి వాక్యంలో కవితలో అది చెప్తాడు, తను కన్న బిడ్డల్ని అపురూపంగా చూసుకుంటూ తనని కన్న తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో పెడుతున్న ఈ మనిషికి తల ఎక్కడుంది అని అంటాడు. రెండో మాట చెప్తాడు, మమకారాలతో నింపాల్సిన ఇంటిని దేంతో నింపాలి? మమకారాలంటే అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య, మేనమామ, బంధువులు, మేనత్త, పల్లెటూరు, గేదె, పేడ, దాని పాలు, అద్భుతమైన వాసన, ఉదయాన్నే వచ్చేటువంటి ఆ చెమట వాసన, అద్భుతమైనటువంటి పల్లెటూరు. మనం ఎవరో విహారయాత్రలకి అమ్మమ్మ దగ్గరికి, నాయనమ్మ దగ్గరికి తీసుకెళ్ళట్లేదు. మీరు ఎవరైనా తీసుకెళ్ళే వాళ్ళంటే ఒకసారి చేయబోగెత్తండి, లెక్కేసుకుని ఒకసారి చెక్ చేద్దాం. సెలవుల్లో నా నాయనమ్మ దగ్గర గడిపిస్తున్నా నా పిల్లవాడిని అనేవాళ్ళు, ఒకసారి చెక్ చేసుకోండి వాళ్ళందరినీ. ఓకే, ధన్యవాదాలు ధన్యవాదాలు. వాడు చెప్తాడు, మమకారాలతో నింపాల్సిన ఇంటిని. ఇప్పుడు రాష్ట్ర బాధ్యతలోకి వచ్చాం కనుక, ఈ అధ్యక్షుల బాధ్యత ఇది, పదవి కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా బాధ్యతల్లోకి వచ్చాం కనుక గృహప్రవేశాలకు కూడా పిలుస్తున్నారు అప్పుడప్పుడు మమ్మల్ని. త్రిపుల్ బెడ్రూమ్ గృహప్రవేశానికి పిలిచారు ఈ మధ్యన. లోపలికి వెళ్ళడానికి ఖాళీ లేదు, అన్ని సోఫా కమ్ బెడ్లు, టీవీలు, అన్ని కుర్చీలు, అసలు దగదగ మెచ్చిపోతా ఉంది. అందుకని వాడు చెప్తాడు కవితలో, మమకారాలతో నింపాల్సిన ఇంటిని వస్తువులతో నింపేసి అప్పు కొక్కానికి వేలాడుతున్న ఈ మనిషికి తలెక్కడుంది నారా అని చెప్పు. ఇల్లు కట్టుంటాడు, మా రాజశేఖర్ ఎదురుగా ఉన్నాడు, ఇల్లు కట్టుంటావు కదా, అప్పు కొక్కివేనా? అప్పు కొక్కానికి వేలాడుతున్న ఈ మనిషికి తలెక్కడుంది నానా అని చెప్తాడు. మరి అనుమానం వచ్చి నా తలను చూసుకున్నాను, నా తల లేదు. ఈ అనుమానం వచ్చి ఈ మాట వింటున్న వాళ్ళ తలలో చూశాను, వాడి తలలో లేవు. మరి ఈ తలలన్నీ ఎక్కడుండేరా అంటే పెట్టుబడిదారుడి చొక్కా జేబులో ఉన్నాయి. మన తలలు, మన ఆలోచనలన్నీ పెట్టుబడిదారుడు. ఎందుకంటే ఈ మధ్యన ఒక 172 మంది పిల్లలు హై స్కూల్లో కూర్చోబెట్టి సరదాగా అమ్మమ్మ పేరు నాయనమ్మ పేరు రాయమన్నాను. మేడం గారు, అమ్మమ్మ పేరు నాయనమ్మ పేరు రాయమన్నాను. 182 మంది అమ్మమ్మ పేరు రాశారు, 12 మందే నాయనమ్మ పేరు రాశారు. అంటే మానవతా విలువలు పెరిగేటువంటి బడి ప్రభుత్వ బడి మాత్రమే, నైతిక విలువలు పెరిగేటువంటి ప్రభుత్వ బడే. దీన్ని బ్రతికించుకోవాల్సినటువంటిది మనం తప్ప మరొకరు ఎవరూ లేరనేటువంటి తెలియజేస్తూ, మన యూటీఎఫ్ 50 సంవత్సరాల స్వర్ణోత్సవ మహాసభలు, మన యూటీఎఫ్ స్వర్ణోత్సవ రాష్ట్ర మహాసభలు కాకినాడ పట్టణంలో రేపు జనవరి 5, 6, 7, 8, 4 తేదీల్లో జరుగుతూ ఉన్నాయి. మనం పుట్టినటువంటి ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. మీ అందరినీ, స్టేజీ మీద ఉన్నటువంటి ప్రముఖుల్ని, ముందున్నటువంటి వాళ్ళందరినీ ఆ రాష్ట్ర మహాసభలకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే 2వ మహాసభ ఖమ్మంలో జరిపాం మన యూటీఎఫ్ పుట్టిన తర్వాత. 9వ మహాసభ హైదరాబాద్, 11వ మహాసభ 9వ మహాసభ నల్గొండ, 11వ మహాసభ హైదరాబాద్లో నడుపుకున్నాం. ఇక్కడి నుంచి కూడా జాతాలు రావాలని స్వాగతిస్తూ ఉన్నాం. అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్, మనకి ఎవరు ఎక్కడికి పోయినా మనం శారీరకంగా ఈ పాలక వర్గం విడగొట్టుండొచ్చు, కానీ మానసికంగా మనందరం ఐక్యంగా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలని రక్షించుకునేటువంటి ప్రయత్నం చేసే దానిలో మీరందరూ క్రియాశీలకంగా ఉండాలని తెలియజేస్తూ, రేపు 2 రోజుల పాటు జరిగే దానిలో ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. కులం, మతం ఇంటికి పరిమితం, బయట సమాజంలో మనందరం భారతీయులం, మనమందరం బంధువులం. ఇది పిల్లలకి నేర్పుతాం. ఆ పద్ధతిలో ముందుకెళ్లే ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ, ఈ మహాసభలకు విజయవాడ నుంచి ఆహ్వానించినటువంటి రాష్ట్ర నాయకత్వానికి అందరికీ పేరు పేరున ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, వర్ధిల్లాలి యూటీఎఫ్, వర్ధిల్లాలి యూటీఎఫ్, రక్షించుకుందాం ప్రభుత్వ విద్యారంగాన్ని. పిడికిలు బిగించకపోతే వాళ్ళకి ఉద్యమం పోసే ప్రభుత్వం